రిజిస్ట్రేషన్ తగ్గింది, ఆర్టీఏ ఆదాయం తగ్గింది. అంటే ఏది చూసినా తగ్గుముఖం పట్టింది, తిరోగమనం పట్టింది. కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు, రేవంత్ రెడ్డి వచ్చిన యాయార్థంలో తెలంగాణను పడగొట్టింది. ఇది కుల్లం కుల్లా ప్రజలకు అర్థమవుతా ఉంది. కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరుకుతుంది, పెట్రోల్ కేసీఆర్ వంత అయింది, నరుకుడు రేవంత్ రెడ్డి వంత అవుతుంది. కనబట్టలేదా? మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి తీసుకున్నాడు, అక్కడ చెట్లన్నీ నరికేసింది అగ్రికల్చర్ యూనివర్సిటీలో. నిన్నలోనే మీరు చూసిండ్రు హెచ్సియూల 400 ఎకరాల ఇవాళ హెచ్సియూ భూముల్లో అడవులను నరికి మూగ జీవాల పాపంలో ఇవాళ మూట కట్టుకున్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ పేదల బతుకులు కూర్చిండు, హెచ్సియూలో అడవులు నరికి ఆ మూగ జీవాల బతుకులను కూడా కూర్చిండు రేవంత్ రెడ్డి. ఆ మూగ జీవాల ఉసురు కలుగుతుంది ప్రభుత్వానికి. మనం టీవీలో పేపర్లో చూస్తున్నాం, జంగలు కొడితే ఆ మూగ జీవాలు జింకలు వచ్చి ఇళ్ళ పడుతున్నాయి. కుక్కలు దాడి చేసి జింకలు 2-3 జింకల్ని కుక్కలు కొరికి చంపినాయి. ఇదంతా రేవంత్ రెడ్డి పాపం కాదా? ఏం పాపం చేసిందని ఆ మూగ జీవాలు ఉసురు పోసుకుంటున్నావు. హైదరాబాద్ తిరిగి పేదల ఇల్లు కూల్చి వాళ్ళ ఉసురు పోసుకుంటుంది. ఒక చిన్న పాప ఏడ్చింది, నా నాన్న కొనిచ్చినటువంటి వాటర్ క్యాన్ తెచ్చుకుంటా, మీరు లోపలికి పోయి వాటర్ క్యాన్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ చిన్న పాపను కూడా కనికరించకుండా పేదోళ్ళ ఇల్లు కూల్చిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ని సాగు భాష అయితే రేవంత్ రెడ్డి చావు భాష. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయమన్నాడు, వాగుల మీద చెక్ డ్యాములు కట్టమన్నాడు, ప్రాజెక్టులు కట్టమన్నాడు, రైతులకు నీళ్లు ఇవ్వమన్నాడు, రైతులకు నీటి తీర్మానం రద్దు చేసిన భాష కేసీఆర్. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమంటాడు? ఏది పేగులు ఇస్తా మొదలేసుకుంటా, నేను తొమ్మిది చొరగొట్టాలి, తొక్కుతా, సంపుతా, సీరుతా, బట్టలు ఇస్తా, గిద్దప్ప సాగు భాష తప్ప ఒక్క మంచి భాష మాట్లాడినా ముఖ్యమంత్రి? కేసీఆర్ ని సాగు భాష, రేవంత్ రెడ్డి చావు భాష. ఇంతకు మించి చేసింది ఏమున్నది రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా.